మొత్తం సమ్మంతా చేసేసిన తర్వాత ఇప్పుడు నోట్ చేసుకోమని టైం ఇచ్చేవాడండి. టైం ఇస్తుంటే సార్ కూడా మళ్ళీ వస్తారే అందరు ఎవరికైనా అర్థమైందా, ఎవరికైనా డౌట్ ఉందా అంటే మేము అనేవాళ్ళని అందరికీ లేదు సార్ ఓకే సార్ అంటే రే మీ అందరికి వచ్చేసారా సుకుమార్కి రాదు, నేను మళ్ళీ ఒకసారి నేర్చుకుంటాను రా నేను నేర్చుకుంటాను రా అలా నేర్చుకుంటా వెళ్ళి మళ్ళీ అయినా అందరికీ అర్థమయ్యేలా చెప్పేవారండి. అలాంటి అర్థమయ్యేలా చెప్పే సారు ఇప్పుడు ఎలా ఉన్నారంటే డైరెక్టర్ అయిన తర్వాత అంటే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారండి. ఒక రేంజ్కి ఒకసారి సార్ దాన్ని అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసేప్పుడు అన్న సార్ ఇది మీరు చెప్పలేదండి అంటాం కదండి, నేను మనసులో అనుకున్నాను రా నీకు తెలిసిపోలేదని స్టేజ్కి వచ్చారండి సార్. అంటే అలాంటి సార్ని ఇప్పుడు మీరు బ్రెయిన్ కంట్రోల్ చేసి పట్టుకుని హ్యాండిల్ చేయడం చాలా కష్టం, మళ్ళీ సినిమా చేశారు అని అడుగుతున్నాం మాట. సూపర్ అండి. ఉప్పెన సినిమా రిలీజ్ అయిందండి. నేను నైట్ 9:30 ఎక్కానండి టెర్రస్కి. మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు కూడా అప్పటికే చాలామంది చూశారండి. చిరంజీవి గారు చూశారండి, సూర్యక గారు చూశారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పిల్లలు చూశారు, మన నిహారిక గారు, చరణ్ గారు ఫ్యామిలీ మన చాలామంది చూశారండి. అందరూ సినిమా సూపర్ హిట్ ఇంకేం లేదు పెద్ద హిట్ అయిపోయింది అన్నారండి. రిలీజ్కి 3 days ముందు అందరూ చూశారండి. రేపు రిలీజ్ అండి. ఈరోజు ఈవినింగ్ మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు అన్నాడండి, సార్ మీరు ఎంత హిట్ అని అందరూ అంటున్నా సరే రేపు పొద్దున్న రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ చెప్తాడండి అదే హిట్ అన్నాడండి. ఆడు ఫ్లాప్ అంటే ఫ్లాప్ అన్నాడు. ఆ మాటకి నాకు ఫేవర్ వచ్చింది సార్, భయం వచ్చింది. టెర్రస్ పైకి నైట్ 9:30 ఎక్కానండి. మార్నింగ్ 6:30 వరకు తిరుగుతూనే ఉన్నానండి. మా అసిస్టెంట్ డైరెక్టర్ పక్కన ఉంటాడు ఇంకోండి, ఆడు నా పక్కన తిరుగుతూనే ఉన్నామండి. ఎక్కడన్నా షో పడుతుందేమో, ఏమన్నా బాగుందని చెప్తారేమో అని వెయిట్ చేస్తూ ఉంటే మీ కాల్ వచ్చింది మేడం. మీరు అప్పుడు ప్రసాద్ ఐమాక్స్లో చూసేసి మేడం గొంతు బొంగురు పోయిందండి. బొంగురుబాబు బుచ్చిబాబు ఏం సినిమా తీసావు బుచ్చిబాబు చాలా ఏడిపోతుంది నాకు అన్నారండి. మీరు ఇంకో సుక్కు కన్నా బాగా తీసావు. థ్యాంక్ యూ మేడం, దానికి నేను ఎప్పటి నుంచి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. కంగారులో మీరు చూసినప్పుడు సిగ్గుపడి చెప్పడం కన్నా మానేసాను. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు లక్ష్మణ్ పరిస్థితి కూడా అలాగే ఉంది, మేమందరం నమ్ముతున్నాం, ఆయన భయం ఆయనకే ఉంది ఇప్పుడు కూడా. పిక్చర్ ఆ టైంలో 100 crores దాటి మా గురువు గారు అన్ని సాంగ్స్ కూడా కాల్ చేశారు కదా వచ్చి. అన్ని సాంగ్స్ కాల్ చేశారు మేడం. చేశారు సాంగ్స్ వస్తుంటే ఇప్పుడు చరణ్ గారి సినిమా సాంగ్ వినిపించా. మీరు చెప్పినట్టు మళ్ళీ అంటే అది ఆ స్కేల్ వేరు. మన లక్ష్మణ్ మీరు అలాగే అప్రిషియేట్ చేశారు. అదే నువ్వు అడుగుతున్నావు కదా ఇందాక ఎలా ఎంటర్ అయ్యాను. నేను ఎప్పుడు ఎంటర్ అయ్యాను సినిమాలోకి, వీళ్ళ సాంగ్స్ కంపోజిషన్ అవుతున్నప్పటి నుంచి. అప్పుడు నేను సినిమా చూడలేదు. ఫస్ట్ నాకు తన ఇంట్రొడక్షన్ సాంగ్ ఒకటి వినిపించారు, దాని తర్వాత మేడం సాంగ్ రికార్డింగ్కి వెళ్ళిన రోజే వినిపించినారు. అంటే అది ఇంకా ఏం మ్యూజిక్ అది కూడా ఏం యాడ్ లేదు, జస్ట్ శ్రీరామ్ పాడారు అంతే. సో అప్పటి నుంచే వింటున్నాను అన్నీ, అవన్నీ బాగున్నాయి. బట్ సినిమా చూసిన తర్వాత నేను ఇందాక ఈ క్వశ్చన్ కూడా సగమే ఆన్సర్ చేశాను. ఏంటి థియేటర్లో కొట్టడం అదంతా ఓకే, బయటకు వచ్చాక నేను లక్ష్మణ్కి చెప్పాను నువ్వు నన్ను చీట్ చేసావు. ఎందుకంటే సినిమా చూడక ముందు నన్ను కవిత గారు మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దండి నేను నార్మల్ సినిమా చేశాను అంటే, నేను అన్నది లక్ష్మణ్ నేను బేసిక్ ఆడియన్స్, నేను సుకుమార్ వైఫ్ అని చూడొద్దు. నాకు డైరెక్టర్స్ కా టెన్షన్ ఉంటుంది మేడం, దీనికి ఆర్ఆర్ సరిగ్గా లేదండి మళ్ళీ ఉంటుంది ఫస్ట్. సో ఏం చెప్తున్నాడు, మీరు ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని రావద్దు, మీరు నార్మల్గా రండి. నేను చెప్పాను లక్ష్మణ్ నేను నార్మల్గానే వస్తాను, నాకు అంటే అసలు ఈ సినిమా గురించి ఉట్టి సాంగ్స్ తప్ప నాకేమీ కథ తెలియదు, అసలు ఏంటో తెలీదు, ఏం చేశారో కూడా తెలియదు. నేను చూసే వరకు నాకు తెలియదు. నేను చూసిన రోజు అప్పుడు బయటకు చెప్పాను నన్ను మోసం చేసావు నువ్వు, ఏం లేదు అని సినిమా చెప్పి ఇంత మంచి సినిమా తీసి నువ్వు అలా చెప్పావేంటి. అది నా ఫస్ట్ రియాక్షన్ బయటకు వచ్చినప్పుడు. సూపర్. అది ఏంటంటే తత్వ గారు ఫాలో అవుతున్నారు, అంటే సాంగ్స్ ఈ సాంగ్ బాగుంది మేడం ఇవన్నీ అంటున్నారు అనమాట. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా తత్వ గారు ఏదో ఒక రోజు చూస్తారు మూవీ. సో ఇక్కడ నుంచి అన్నీ పర్ఫెక్ట్గా జరగాలి, అన్నీ పర్ఫెక్ట్గా జరగాలి. అక్కడ నుంచి అప్పటి వరకు జరిగింది వేరు, అప్పటి వరకు ఓకే ఏదో రకంగా బయటకు వస్తుంది అన్న ఒక ఫీలింగ్ ఉంది. ఎప్పుడైతే కవిత గారు సుకుమార్ గారు చూస్తారు అన్న ఒక చిన్న హింట్ ఉందో అక్కడ నుంచి పిన్ పాయింట్ ఎవ్రీథింగ్, పోస్ట్ ప్రొడక్షన్, మ్యూజిక్, ఆర్ఆర్ మొత్తం అంతా నేను ఒక్కసారి కవిత గారికి చూపిస్తే ఎగిరిగంతేయాలి అంతే, అది తప్ప నాకు ఇంకేం లేదని. ఆ రోజు రియాక్షన్ చూసిన తర్వాత నైజాం శశి గారు కూడా వచ్చారు అన్నమాట. అంటే కవిత గారు వాళ్ళ ఫ్యామిలీ, అంటే వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారు. నాకు ఆ టెన్షన్, అంటే మళ్ళీ ఎంటర్ అవుతానో లేదో, అంటే కొంచెం అటు ఇటు అయినా సరే లక్ష్మణ్ ఓకే లక్ష్మణ్ అంటారేమో అన్న ఒక చిన్న భయం. ఎప్పుడైతే కవిత గారు వచ్చి ఫేస్ అసలు అర్థమైపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేయవదలేదు. సినిమా హిట్. ఎందుకంటే నేను ఒకటి చెప్తా, మేడంకి ఏది నచ్చకపోతే ఈజీగా చెప్పేస్తారు, బాగాలేదు సింపుల్గానండి. ఇంత కష్టం అంతా పోతుంది, మొహమాటం లేకుండా మొహమే చెప్పేస్తారు. అంతలా అప్రిషియేట్ చేశారంటే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది మేడం. మీ ఫస్ట్ మూవీయే మిమ్మల్ని
మంచి స్థాయిలో నిలబెట్టాలని మనస్ఫూర్తిగా Thank you, కోరుకుంటున్నాను. thank you. లక్ష్మణ్ నీకు కూడా మంచి కెరీర్ ఉండాలని. రమేష్ గారి గురించి ఏం మాట్లాడలేం మనం.